ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గంను నీకు బోధించదను. ఎప్పుడైనా చీమల యొక్క నడకను మీరు గమనించారా? అవి వాటికి నాయకుడు లేడు, విచారణకర్త లేదు, కానీ ఎంత బిజీగా అవి చేస్తూ ఉంటాయో. ఏంటంటే వేసవి కాలంలోనే సమస్తం సమకూర్చుకోవాలి, వర్షాకాలం వస్తే డేంజర్ అని. కానీ వాటిని చూడడానికి అవి చాలా చిన్నగా అనిపిస్తాయి. అవి ఎప్పుడు కూడా బిజీగా వెళ్తానే ఉంటాయి. మనం అనుకుంటాము ఎక్కడో పిచ్చి పిచ్చిగా వెళ్తా ఉన్నాయి, కానీ వాటికి గురి గమ్యం అంతా బాగా తెలుసు. వాటిని చూసి గమనించిన మనమైతే చీమల్ని కాదు. అఫ్ కోర్స్ మనం చాలా పెద్దవాళ్ళం, మన సైజ్ చాలా పెద్దది, మన ఆలోచనలు చాలా పెద్దవి. ఈ జీవితం యొక్క గమ్యాన్ని వెతుకుతూ ఎంత గందరగోళం సృష్టించుకుంటామంటే మన తోక చుట్టూ మనమే తిరిగినట్లుగా సమస్తం డిస్టర్బెన్స్ చేసుకుంటూ ఉంటాం. ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్రత అనే భావనను పట్టుకొని నేను ఏదైనా చేయొచ్చు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను జరిగించుకోవచ్చు, నాకు ఇది నచ్చింది కాబట్టి నేను చేస్తా. కానీ మనం తీసుకున్న ఆ నిర్ణయం నీ యొక్క జీవితాన్ని కూడా ఎంత డిస్టర్బెన్స్ చేస్తుందో అది ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటికి రావడం అర్థం కాక కుడిదిలో పడ్డ ఎలుకలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. దాన్నే డిప్రెషన్, స్ట్రెస్ అంటూ ఉంటాం. అందుకే సైకాలజీ లాంటి టర్మినాలజీస్ ఇవన్నీ బయటికి తీసుకొచ్చింది. ఈ గందరగోళాన్ని తీసివేయడానికే మన ప్రభు మన చేతిలో ఈ దివ్య గ్రంథాన్ని పెట్టారు. ఈ యొక్క గ్రంథం మంచి మార్గదర్శి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ నీకున్నా, ఎటువంటి రైట్ డిసిషన్స్ నీకు రాకపోయినా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నేను కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాను, కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, దేవా నాకు ఒక మంచి మార్గం కనపరచు అంటే దేవుడు నీకు సరి అయిన మార్గం చూపించేవారుగా ఉన్నారు. ఒకవేళ నీకు అలాంటి అనుభవం లేకపోతే దేవుడు సునాయాసంగా నేర్పించి వారై ఉన్నారు. మనకి యాకోబు పత్రికలో ఈ మాట ఉంది, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రతి ఒక్కరికి మితిలేని జ్ఞానం ఇచ్చేవాడు. గనుక ఈ వాక్యం యొక్క అర్థం అదే. ఆయన మనకు ఉపదేశం చేస్తారు, మంచి బోధ నేర్పిస్తారు, మంచి అలవాటు కూడా ఆయన ఇస్తారు. ఆ అలవాటు ఎప్పుడు వస్తుందంటే నీవు ఆయన గ్రంథం దగ్గరికి, ఆయన వాక్కు దగ్గరికి వస్తే. రండి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజంతట్లో దేవుని యొక్క ఉపదేశం నుండి మనం ముందుకు పోదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన దేవా, మాకు రోజంతటి కొరకు మాత్రమే కాదు, మా యొక్క దినచర్యలో దేవా మేము ఎలా వెళ్ళాలో, మా డిసిషన్స్లలో దేవా నీవే ఒక రైట్ డెసిషన్ మాకు అనుగ్రహించి నీ కృపను చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ, ఎక్కడ కూడా పొరపాట్లో పడకుండా, నష్టం తెచ్చుకునే వారంగా కాకుండా దేవా నీ మార్గంలో నడిచినట్లు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.